సూర్యాపేటలో చేసిన వర్క్లో ఇది మిర్రర్, ఇది గ్లాస్. మిర్రర్ మీద ఫ్లవర్ వేయించాం. మేడం కస్టమర్ ఇట్లా కలర్ వద్దని చెప్పారు. కలర్ వద్దని చెప్పేసి అంటే వైట్ ఇచ్చింగ్ ఏదో బాగుంటుంది చారీ గారు అంటే ఇలా వేసాం. ఇది మొత్తం గ్రాస్ పెట్టేసాం. గ్రాస్ ఎందుకంటే గ్రీన్ కనపడాలని చెప్పేసి మేడం చెప్తే గ్రీన్ పెట్టేసాం. ఇది ఎక్కడ స్టెప్ దగ్గర స్టెప్స్ ఎక్కుతుంటే ఇక్కడ సీలింగ్ పట్టీలు ఉండాలని చెప్పేసి రబ్బర్ పట్టీలు పెట్టేసాం. సీలింగ్ పైన కబోర్డ్ 2 బెడ్రూమ్లు చేశాము. సరే చూద్దాం. లేటెస్ట్ మోడల్. లేటెస్ట్ మోడల్ చేశాము. इधर से ఇది డిజిటల్ ఎక్కువ డిజిటల్ మొత్తం డిజిటల్ ఎక్కువ. కస్టమర్ ఏదైనా చెక్కలతో గ్లాస్ కావాలో చారీ అంటే గ్లాస్ వేసాం. చెక్కలు అయితే లేటెస్ట్ ఉండేది అని చెప్పేసి గ్లాస్ వేసేసాం. ఇందులో కూడా చెక్కలు వద్దు నాకు, లోడ్ చెక్కలు అయితే గది ఇవ్వబడుతుందని చెప్పేసి అంటే గ్లాస్ వేసడం జరిగింది. ఇక్కడ బెడ్ వెనకాల డిజైన్ నాకు ఇలాగే సేమ్ మ్యాచింగ్ ఉండాలని చెప్పి బెడ్ వెనక కూడా ఇలా డిజైన్ జరిగింది. ఇందులో బయటకు వెళ్ళే రూమ్ డోర్ ఇది. సెక్యూరిటీ కొరకు బయట డోర్ పెట్టాము. వర్షం వచ్చినా కానీ వాటర్ రాకుండా సెక్యూరిటీ కొరకు ఈ డోర్ పెట్టాము. ఇంకా తర్వాత లుక్ కొరకు సేమ్ ఒకటే లుక్ రావడం కొరకు ఇది మొత్తం ఇలా పెట్టాము. 2 బెడ్రూమ్ లెక్క కనబడటం వరకు పైన కూడా డిజైన్ ఇచ్చాము ఒక తీరుగా. ఇది డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్. మిర్రర్ ఎందుకంటే ఇప్పుడు వాస్తు ప్రకారంగా అందరూ మిర్రర్ బయట కనపడద్దు బెడ్రూమ్లో అంటున్నారు. దాని గురించి కస్టమర్ రిక్వెస్ట్ మేరకు మేము బెడ్రూమ్ లోపల మిర్రర్ పెట్టేసాం. డోర్ లోపల మిర్రర్ పెట్టేసాం. ఇది బాత్రూంలో వచ్చింది లెక్క కనపడకుండా ఇలా చేసాం. బాత్రూమ్ డోర్ ఇది. ఇది ఇంకో బెడ్రూము. టీ పట్టీలు పెట్టేసాము. లాకర్ తయారు చేసాము. కస్టమర్ ఇక్కడ లాకర్ పెట్టుకుంటున్నారు. ఇవేంటంటే హ్యాండ్ చేసుకున్న బట్టలు పైకి హైట్ ఉంటారు, కొంతమంది తక్కువ ఉంటారు కాబట్టి పైకి తీసుకోవాలి. కస్టమర్కి ఇది పెట్టడం జరిగింది. ఇది ఆర్డర్ మీద వస్తుంది. గ్లాస్ బాస్కెట్స్ మీరు బట్టలు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ వీడియోలో చూస్తున్నారు కదా, అలాగే ఇలా తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఇది కూడా సేమ్ గ్లాస్ సెల్ఫ్ ఉండాలంటే మేడం గ్లాస్ సెల్ఫ్ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్. ఈ కింద ఏంటంటే లేటెస్ట్ కూడా పెద్ద డ్రాల్ కావాలి మేడం. డ్రాల్ సపరేట్ బట్టలు పెట్టుకుంటామంటే డ్రాల్ పెద్ద డ్రాల్ చేయడం జరిగింది. ఇక్కడ ఇలా ఇంట్లో కూడా గ్లాస్ సెల్ఫ్ వేసాం. ఇది వచ్చేసి రౌండ్ మిర్రర్. బ్యాక్ సైడ్ ఇట్లా రౌండ్ గా ఇట్లా పట్టీలు ఉండాలని చెప్పేసి అంటే మేడం వాళ్ళు ఇట్లా చెప్తే ఇలా చెప్తా జరిగింది. ఇది స్టూల్ కుషన్ వస్తుంది, కుషన్ గుర్తించాలి.
స్టూల్ డ్రెస్సింగ్ చేసుకుంటాను వచ్చేటరకు స్టూల్ ఇది. ఈ బాత్రూమ్ కనబడకుండా ఇలా డిజైన్ చేశాను. అలాగే ఇటు సైడ్ టీవీ కానీ ఏదైనా డిజైన్ ఉండాలని చెప్పేసి మేడం రిక్వెస్ట్ మనకి ఇట్లా డిజైన్ చేయడం జరిగింది. మొత్తం చార్కోల్ షీట్ మీద ఇలా చేయడం జరిగింది.